అఖిల భారత యాదవ మహాసభకు సంబంధం లేని వ్యక్తి బోగస్ సంస్థ నుంచి అధ్యక్షులు ప్రకటించుకోవడాన్ని యాదవ సంఘం నేతలు తప్పుబడుతున్నారు. రాబో కాలంలో అఖిల భారత యాదవ మహాసభ సంస్థ పేరును వాడుకున్నట్లయితే ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని యాదవ సంఘం నేతలు హెచ్చరిస్తున్నారు. తమిళనాడుకే పరిమితమైన సంఘాన్ని అఖిల భారత యాదవ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ను నియమించడం ముమ్మాటికి చట్టవిరుద్ధమన్నారు. వచ్చినటువంటి పత్రికలో వార్త, దినపత్రికలో వచ్చినటువంటి కొన్ని వార్తలు అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షునిగా నూతనంగా నియమితులైనటువంటి అని చెప్పుకొని తిరుగుతున్నటువంటి వ్యక్తి గడ్డం శ్రీనివాస్ యాదవ్. ముఖ్యంగా అఖిల భారత యాదవ మహాసభ నాయకులకు, యాదవ్ సోదరులకు నా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షునిగా బత్తుల బాబురావు యాదవ్ గారు ఉంటారు కూడా అతనే. మరియు అఖిల భారత యాదవ మహాసభ అనేది గత 100 సంవత్సరాల నుంచి ఈ యొక్క సేవలు కొనసాగిస్తుంది యాదవ సోదరులకు. తెలంగాణ రాష్ట్రమే కాదు, దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో అధ్యక్షులు ఉన్నారు, అన్ని జిల్లాలకు అధ్యక్షులు ఉన్నారు, జిల్లా కమిటీలు ఉన్నాయి, మండల అధ్యక్షులు ఉన్నారు, మండల కమిటీలు ఉన్నాయి. ఈ విధంగా ఈ యొక్క సంస్థ పనిచేస్తూ పోతున్నది. మరి ఆ సంస్థలో అఖిల భారత యాదవ్ మహాసభ ఏదైతే ఆల్ ఇండియా యాదవ్ మహాసభగా పిలువబడుతుందో ఆ సంస్థ స్వాతంత్రం ఉద్యమం సమయంలో మనము కూడా యాదవ సోదరులము, దేశంలో ఉన్నటువంటి యాదవ జనాభా అత్యధిక స్థానంగా ఉన్నది. ఆ జనాభాకు అనుగుణంగా మనం ఒక గైడ్ లైన్ ఇవ్వాలని 100 సంవత్సరాల క్రితమే పెద్దలు యాదవులు మంచి దూరపు చూపుతోటి మరి ఆ రోజు వాట్సాప్ గ్రూప్లో, సోషల్ మీడియాలో తెలంగాణ అఖిల భారత యాదవ మహాసభ నుంచి రాష్ట్ర నాయకత్వ మార్పు గురించి వచ్చిన వార్తల గురించి యాదవ్ సంఘాన్ని, అఖిల భారత యాదవ మహాసభ కార్యవర్గాన్ని, రాష్ట్ర కార్యవర్గానికి ఒక క్లారిటీ ఇవ్వనే ఉద్దేశంలో ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేశాము. ఇటీవల రాష్ట్ర నాయకత్వ విషయంలో ఎటువంటి మార్పు జరగలేదు. ఇప్పుడు కూడా బత్తుల బాబురావు యాదవ్ గారు రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. రాష్ట్ర నాయకత్వం మార్పు జరిగిందని నూతన అధ్యక్షునిగా ఒక గడ్డం శ్రీనివాస్ యాదవ్ నియమితులైనటువంటి వ్యక్తి నియమితుడైనాడంటనంటని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నటువంటి ఒక లెటర్ ప్యాడ్ అది బోగస్ అంటనంటని ఈ పత్రికా సమావేశంలో యాదవ సమాజానికి